సూర్యాపేట జిల్లాలో నేషనల్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో కంటైనర్ డీసీఎంను ప్రైవేటు ట్రావెల్స్ బస్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఫ్రెష్ ట్రావెల్స్ బస్ హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా దొరకుంట వద్ద డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందారు. అయితే మృతులంతా బస్సులో ప్రయాణిస్తున్న వారే. మృతుల్లో 5గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే క్షతగాతుల్ని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంటైనర్ డీసీఎంలో ఐరన్ లోడ్ ఉంది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బస్ వెనుక నుంచి డీసీఎంను బలంగా ఢీకొట్టడంతో ఐరన్ రాడ్స్ బస్లోకి దూసుకొచ్చాయి. దీంతో బస్ ధ్వంసమైంది. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. పెద్ద శబ్దంతో ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళన చెందారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే కొంతమంది చనిపోయారు, మరికొంతమంది గాయాల పాలయ్యారు. బస్ యాక్సిడెంట్తో కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శించారు. కలెక్టర్ తేజస్ నందలాల్, ఎస్పీ నరసింహ హాస్పిటల్కి వెళ్లి బాధితులకు అందుతున్న వైద్య చికిత్సను పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్స్కి ఆదేశించారు కలెక్టర్. ఫ్రెష్ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్లో మరణించిన 6గురిలో 5గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతుల్లో 3 వివరాలు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చిన్ని, మేరీ, నాగేంద్రబాబు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 4:30 ప్రమాదం జరిగిందని చెప్తున్నాడు ఫ్రెష్ బస్లోని కో డ్రైవర్. ఆగి ఉన్న డీసీఎంని బస్ ఢీకొట్టిందన్నాడు. ఆ సమయంలో తాను నిద్రపోతున్నానని చెప్పాడు. ఎట్లా జరిగింది ప్రమాదం? నేను అనుకున్నా సార్, నేను ఇంకా అనుకున్నా, రెస్ట్లో ఉన్నా. ఓకే. యాక్సిడెంట్ అయింది 8 నిమిషాలకి 4:45 4:30 ఆ లారీ ఆగిపోయింది. ఆగిపోయిన లారీని ఢీకొట్టింది. విజయవాడ ఎట్లా జరిగింది ప్రమాదం? ఐరన్ రాడ్స్ తో వెళ్తున్న డీసీఎంని ఫ్రెష్ ట్రావెల్స్ బస్ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని సూర్యాపేట జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందారని చెప్పారు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బస్ డ్రైవర్ మితిమీరిన వేగంతో రావడంతోనే ప్రమాదం జరిగిందని, అయితే డ్రైవర్కు గాయాలు కాలేదని, అతను అందుబాటులో లేడని ఎస్పీ అన్నారు. వెళ్ళేటువంటి నేషనల్ హైవే మీద ద్వారకుంట సమీపంలో మనకు ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మనకు 5 నుంచి 5:10 నిమిషాల మధ్యలో తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరగడంతో ఇమ్మీడియట్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి 10 నిమిషాలలో పోలీసు ఇక్కడికి రీచ్ కావడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా మనకు ఈ భారీ ఐరన్ రాడ్స్తో వెళ్తున్నటువంటి ఇండస్ట్రియల్ పిల్లర్స్ కోసం యూజ్ చేసే రాడ్స్తో వెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్రెష్ బస్ అనేటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ టు విజయవాడ వెళ్తూ ఉంది. సో అతి వేగంగా బ్యాక్ సైడ్ నుంచి ఢీకొట్టడంతో ఆ ఐరన్ పైపులు లేచి వచ్చి రైట్ సైడ్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్లందరికీ ఇంజూర్ చేయడం జరిగింది. సో దీంతో 6గురు ప్యాసింజర్స్ చనిపోవడం జరిగింది. అందులో 5గురు మహిళలు, ఒకరు మేల్ పర్సన్ ఉన్నారు. ఇంకా ఒక 10-12 మంది ఇంజూర్ అయినారు. అందులో సీరియస్గా ఒక 2కి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ అందించడానికి మనం వైద్యులతోటి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి కూడా అందరికీ సహాయ సహకారాలు అందించాలని. ఇది మనకు ప్రిలిమినరీగా బస్సు యొక్క అతివేగం కారణంగా కనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డ్రైవర్ వెనకాల ఇది కొల్యూజన్ కావడం జరిగింది. డ్రైవర్కి ఎటువంటి గాయాలు అయినట్లు మనకు ఇన్ఫర్మేషన్ లేదు, అతను అవైలబుల్ లేడు. అందులో ఇంకా ఉన్న కో డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం బస్సు అతివేగంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నేషనల్ బస్ డ్రైవర్ నిద్రపోతుంటే అప్పటికీ ఒక ప్యాసింజర్ అలర్ట్ చేశాడని చెప్పాడు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి. డ్రైవర్ నిద్రమత్తులోనే ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టి ఉంటాడని చెప్తున్నాడు ఆ ప్యాసింజర్. హాస్టల్లో చాలా మంది చనిపోయారు. నాకు భుజం ఒకటి పైకి లేస్తలేదు అసలు. బస్ డ్రైవర్ బస్ డ్రైవర్ గుర్ర కొడుతుంది, నిద్రపోతున్నారంట. ఆల్రెడీ ఒక ప్యాసింజర్ చెప్పారంట వేరే డ్రైవర్కి
నేను నిద్రపోతుంది యాక్సిడెంట్ అయ్యింది ఈ టైంలో అయ్యిద్ది అని చెప్పాను. అయినా సరే రైట్ చేసిన వాళ్ళు డ్రైవర్ ఎత్తుకుతున్నాడు. ఆగున్న లారీని గుద్దేశారు. అందులో మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? లేదు. ఎంతమందికి ఏమైంది? 6 చనిపోయాయని తెలిసింది డ్రైవర్తో సహా. ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం?